బయటి దేశాల్లోనే మనం చూస్తున్నాము తోడేళ్ళు మనకు కనిపిస్తాయి అక్కడ రోడ్ల మీద తిరుగుతుంటాయి ఇళ్ళ పక్కనే అని. కానీ యూపీని మాత్రం పోయిన ఇయర్ అసలు లిటరలీ వణికించేసినాయి తోడేళ్ళు. అప్పుడు చాలామందిని చంపేస్తాయి. ఇప్పుడు జ్యోతి అనే అమ్మాయిని చంపాయి, చిన్న పాపని, ఇంకో పాపని కూడా చంపాయి. సో వాటి గురించి యూపీలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇలా వెంటపడి వల వేసి తిరుగుతున్నారనమాట. తోడేళ్ళు అంటే రియలీ డేంజరస్. సో అక్కడ కొన్ని విలేజెస్ని బాగా అటాక్ చేస్తే అవి వచ్చేసి కైసర్గంజ్ అండ్ బహరాయిచ్, మహాసి, తహాసి ఇలాంటి ప్లేసెస్ అన్నింటిలో తోడేళ్ళు ఒకటేసారి విజృంభిస్తున్నాయి. అవి బయటికి ఎందుకు వస్తున్నాయంటే అడవిలో వాటికి తిండులు లేక మనము అడవిని తవ్వి మనకున్న జాగాని వాటికిచ్చి మన జాగాని మనం యూజ్ చేసుకుంటే వేరేగా ఉండేది. కానీ మనం అలా యూజ్ చేసుకోవడం కదా, అలా యూజ్ చేసుకోకపోవడంతో ఉల్స్ అని మన మీద పడి మన రక్తం తాగుతున్నాయి. సో కనీసం ఇప్పటికైనా అని ప్రతిసారి చెప్పడమే కాదు, అది కాదు అని నాకు తెలుసు. ఇంకా మనం మనుషులం కాబట్టి మనం ఇంకా దరిద్రాలు చేసుకొని ఇంకా మన భూమిని ఇంకా నాశనం చేసేస్తామని అందరికీ తెలుసు. కానీ హోప్ ఫర్ బెస్ట్, నో నెగిటివ్ కామెంట్స్. హోప్ ఫర్ బెస్ట్, పాజిటివ్ గురించి ఆలోచిద్దాము. వాటి ప్లేస్ వాటికి ఇచ్చి మన ప్లేస్ మనం తీసుకుందాము. ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు అందుతూనే ఉంటాయి. పూర్తిగా ఏపీ, తెలంగాణ ఏమేమి జరుగుతున్నాయి డైలీ 24 అవర్స్లో మీకు అందించడానికి ట్రై చేస్తాను. మీరు చేయాల్సింది ఒక్కటే, ఈ న్యూస్ని ప్రస్ఫుటంగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అన్నదే నా ప్రయత్నం. ఆ ప్రయత్నాన్ని మీరు అప్రిషియేట్ చేస్తారని కోరుకుంటున్నాను. అప్రిషియేట్ చేయాలంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కొట్టండి, గివ్ మీ ఎ లైక్.